మన ప్రధానమంత్రి గారు 2 నెలల క్రితం దేశంలో ఉన్న ప్రతి గుడికి వెళ్ళిన చోటలో వేరే గెటప్ మార్చినప్పుడైనా కనీసం ఈయన అర్థం చేసుకుంటాడు అని అనుకోండి. ఎందుకంటే ఈ దేశంలో అనేక గెటప్లు ఉన్నాయి, అనేక గుళ్ళు ఉన్నాయి, అనేక కల్చర్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటే బాగుండేది కనీసం. ఏమి నువ్వు నార్త్ ఈస్ట్లో పెట్టినటువంటి టోపీని ఇక్కడ ఎందుకు పెట్టుకోలేకపోయావు? హార్న్ బిల్ టోపీ అని వాళ్ళు ఆ పక్షి టోపీ పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వేరే డ్రెస్ ఎందుకు వేస్తున్నావు? బీచ్కి వెళ్ళి కౌబాయ్ అది ఎందుకు పెట్టుకుంటున్నావు? కల్చర్ ఒకలా ఉండాలి కదా. మరి శివుడి గుడిలో చేసినటువంటి పూజని నువ్వు రాముడి దగ్గర ఎందుకు చేయలేకపోయావు? ఒకప్పుడు గుడిలో ఫోటో తీస్తే అభ్యంతరం పెట్టేవారు. ఇప్పటికి కూడా తిరుపతి గుడిలో ఎవరైనా ఫోటోలు తీస్తారో నాకు తెలియదు. కానీ గుడిని ఓపెన్ చేస్తాను ఈయన కూర్చుని ఈయన లోపలికి వెళ్ళి పూర్వం రాజులు అలా వెళ్ళారో మాకు తెలియదు. నీకున్న అథారిటీ ఏంటి? నువ్వు దేశ ప్రధానివి. మతంలో ప్రధాని అనేటువంటి ఏ విలువ లేదే, మతంలో రాజుగారికి ఏమి విలువ లేదే, మతంలో మతాధికారికి విలువ ఉంటుంది. శంకరాచార్యులను వీళ్ళు హేళన చేశారు. శంకరాచార్యులు అనేటువంటి వాళ్ళు కనీసం 1000 ఏళ్లకు పైగా ఉన్నారు నాకు తెలిసి. 1000 ఏళ్ళు అంటే నువ్వు ఒప్పుకోకపోతే కొంతమంది వాళ్ళు శంకరాచార్యులు అయితే కంచి వాళ్ళు అయితే మేము 2000 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డు మెయింటైన్ చేస్తారు. మనం ఒప్పుకోవచ్చు. కానీ 1000 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆదిశంకరుడు పెట్టిన పెట్టాలని అందరూ తెలుసు. అంతకాలం నుంచి ఉంది, అంత నిష్టగా ఉన్నారు వాళ్ళు. మంచి చేయడం నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా బుక్ రాశాను. కానీ మనుషులను అవమానించే పని చేయకూడదు కదా. నువ్వు హిందుత్వం గురించి ఏం చేసావని చెప్తున్నాడు. నీ బొడ్డు వాళ్ళది మొన్న పెట్టావు, నీ సంఘాన్ని మొన్న పెట్టావు, నీ సంస్థ మొన్న పెట్టావు. హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నల్ల టోపీలు, హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నిక్కర్లు, బెల్ట్లు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని కర్రలు తిప్పావు. ఇప్పుడు నువ్వు అందరికంటే గొప్ప హిందువువి. మీ సంస్థ తాలూకు పెద్ద మనిషి, ఆయన ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి కూర్చుంటాడు. ఈ దేశ ప్రధానమంత్రి వీళ్ళకి ఏం అథారిటీ ఉందని గుళ్ళో కూర్చున్నారు. దాన్ని ఎలా లైవ్ టెలికాస్ట్ చేశారు? ఆ విగ్రహ ఫోటోలు ఆ విధంగా ఎందుకు వచ్చినాయి? ఇదేమన్నా రాజకీయ సభ పెట్టారా మీరు? అదే ఇంకోటి చేస్తే కనుక ఈ విగ్రహాల పవిత్రత పోయింది, గడి గుడ్డు పోయింది, నన్న పాయింట్ నువ్వే పెట్టేవాడు కదా. దేశవంతర చోట ఒక పక్క రాముడు, ఒక పక్క మోడీ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎన్టీ రామారావు గారు అన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. ఎన్టీ రామారావు గారు ఎన్ని ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయి, అన్ని ఇళ్లలో ఫోటోలు ఉన్నాయి. ఊళ్ళలో వాళ్ళు కూడా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు నాటకాలు వేస్తారు. ఆ గెటప్లో వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. రామారావు గారు చక్కగా పింఛం పెట్టుకుని చక్కగా వేణువు ఊతున్నటువంటిది ఓ విగ్రహం తయారు చేసి కమ్మల్లో పెడదామంటే వీళ్ళంతా అలర పెట్టారు. మా మత విశ్వాసాలు దెబ్బతిరండి. ఏం చచ్చేవా? ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసుకుంటే ఎక్కడన్నావు నువ్వు? అప్పుడు పుట్ట దవ్వుకుని లోపల కలుగులో దాక్కుని ఉన్నావా? ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఆయన విగ్రహంలో పింఛన్ తీసేసి, ఫ్లూట్ తీసేసి కత్తి పెట్టి పెట్టారు. తెలుసా మీకు ఈ విషయం? అది పెట్టేదాకా వీళ్ళు ఊరుకోలే. మనం ఎవరైనా పట్టించుకోలేదు దాన్ని. దిగ్భ్రాంతి. రామారావు ఆ గెటప్లో లేడు. ఏ గెటప్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. సినిమా యాక్టర్లు కూడా గుళ్ళు కట్టుకునేటువంటి కంట్రీ ఇది. ఖుష్బుకిను, ఎంజి రామచంద్రన్కిను, అమితాబ్ బచ్చన్ ప్రతి ఒక్కళ్ళు గుళ్ళు కట్టారు. దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ అటువంటి వ్యవహారం ఉంది. ఎవరిని చటుకుని దేవుని చేస్తారు మన వాళ్ళు. నీకేం కూలిపోయింది? నువ్వు ఎవడో వచ్చి మధ్యలో మాట్లాడడానికి? రామారావు స్టేజ్ మీదనో సినిమాల్లోనో ఫ్లూట్ పట్టుకుని పింఛం పట్టుకుని యాక్ట్ చేయగలిగింది. ఆయన బొమ్మ పెడితే ఏం కూలిపోయింది అంటే ఎలా ఉండాలి? ఎలా చెప్తున్నావు? ఇలా చెప్పడాన్ని తాలిపరచినట్టు వాళ్ళు మొదలుపెట్టి కుదరదు. పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇస్లాంని రక్షించడానికి ఏర్పాటు చేశారు. రక్షించడానికి ఏర్పాటు చేసిన దేశంలో ప్రతి ఒక్క దర్గా మీద బాంబు దాడులు జరిగింది. మామూలు దాడులు కాదు. జనం 100,000 మంది చచ్చారు ప్రతి దర్గా మీద. ఇండియాలో జరగలే. అక్కడ ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త యొక్క బర్త్డే రోజు ఊరేగింపులు తీస్తే దాని మీద కూడా బాంబు దాడులు చేశారు. ఇది ఇస్లాం రక్షించడానికి పెట్టిన కంట్రీలో. ఎందుకంటే పిచ్చి ఓసారి ఎక్కిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నువ్వు హిందూ మతాన్ని రక్షిస్తాను మొదలుపెట్టావు కదా, రేపొద్దున నువ్వు ఇక్కడ కృష్ణుని పూజ చేయనేమో, రాముని పూజ చేయనేమో, ఏ బొట్టు పెట్టుకోవాలి అన్నీ చెప్తావు. హిందూ మతంలో ఉండనేమో. ఇవాళ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కరుణ, సమానత్వం, ప్రేమ, ఇవన్నీ పోతాయి. ముస్లింని ద్వేషించడమే హిందూ యొక్క అసలైనటువంటి లక్షణంగా ముందుకు వచ్చింది. జై శ్రీరామ్ అనాలండి. ఎప్పటి నుంచి అంటాం జై శ్రీరామ్ అని? మా చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. హరే రామ హరే రామ 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 హరే హరే అని విన్నాం. ఆ నినాదంలో ఈ ఫెరోషియస్నెస్ అవతలాన్ని కొట్టాలనేది లేదు. అసలు రాముడు ఇలా బాణం పెట్టుకుని రాముడు ఎవడో పూజించలే. రాముడు, సీత, లక్ష్మణుడు అనేటువంటి దాన్ని పూజించావు. ఏ గుళ్ళన్నా అదే ఉంటుంది. నువ్వు మారుస్తున్నావు మతాన్ని. ఈ మతం మారుస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. మీ దేశం ఇంత నాశనం అవుతుంటే, మీ దేశం దిగజారుతూ ఉంటే మీరు ఏం చేస్తాడు? మన పరిస్థితి ఈ విధంగా ఉంటే నీకేం సంబంధం లేదు దాంతో. నీకేం ఎవరితో సంబంధం ఉంది? నీ కుటుంబంతో, నీ పిల్లలతో. ఇదే నా జీవితంలో మనం సంపాదించదలుచుకున్నది. మనం కళ్ళు మూసుకుంటే గాడిసే విగ్రహాలు వస్తాయి. ప్రతి వీధిలో కూడా గాడిసే బర్త్డే చేయడం మొదలు పెడతారు. ఎదురు తిరిగిన వాడి మీద ఈడీ దాడి చేయిస్తారు. మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేయిస్తారు. వాడు తీస్తా సత్తలవాది కావచ్చు, లేకపోతే తరుణ్ తేజ్, ఎవడన్నా వాడి మీద ఏదో కేసు వస్తుంది. వాడు లోపల ఉంటాడు. ఆడు మళ్ళీ లేవలేడిగా. ఒకటే మార్గం, నువ్వు ఇటు చేరిపో, వెంటనే మీ కేసులను అయిపోతాయి, అరెస్టులను అయిపోతాయి. ఆ రకంగా ప్రభుత్వాన్ని కురిస్తే మనకు చాలా సంతోషం. మహారాష్ట్రలో గురించి సంతోషం. ధర్మం నిలబడింది అనుకుంటారు ప్రజలంతా కూడా. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఒకవేళ అన్యాయంగా ఎవరైనా కొనే స్కూల్ ఇస్తే 100 కోట్లు ఇస్తారన్నారనే లాస్ట్ టైంలో మినిస్టరు ఒక ఎమ్మెల్యే చెప్పాడు. 4 ఎమ్మెల్యేలు మేము మాట్లాడుకున్నాం, నాకు 100 కోట్లు ఆఫర్ చేశారు. ఎవరికి ఇంత బాధ కలిగించే న్యూస్ కాలేదు. 100 కోట్లు ఖర్చు పెడతారు, ఇది న్యూస్ కాలేదు. మనకు సంబంధం లేదు ఈ దేశంతో. ఓట్లు కొనుక్కుంటూ ఉన్నారు, 100 కోట్లు పెట్టుకుని డెవలప్ అవుతూ ఉన్నారు.
ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూతురు చెప్పింది, మా నాన్నకి 2-3 వేల కోట్లు ఉన్నాయి, అద్దెకి ఇస్తే నెలకి 3-4 కోట్లు మాకు ఇన్కమ్ వస్తూ ఉంది, అయినా కబ్జా పెట్టాడు, నా పేరు రాశాడు, నాకు వద్దు నేను ఇచ్చేస్తున్నాను. నిజమో కాదు తెలియదు, కానీ నిజం ఇంకా పెద్దదేమో అనుకుంటున్నాను. ఆవిడ ఏదో మొహమాట పడి కొంచెం తక్కువ చెప్పిందేమో అనుకుంటే, ఎవరి దగ్గర లేవు. ముఖ్యమంత్రుల దగ్గర కాదు, ఎమ్మెల్యేల దగ్గర, మండలాధ్యక్షుల దగ్గర 100 కోట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఎవరి డబ్బు ఇదంతా? ఎవరి డబ్బు ఇదంతా? నువ్వు సంపాదించుకుని మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చి సరిపోయిందా? లైఫ్లో ఇంకేం లేదా నీకు టాస్క్? గాంధీ గారి నెత్తురు, భగత్ సింగ్ నెత్తురు, అంబేద్కర్ యొక్క శ్రమ, సీతారామరాజు యొక్క త్యాగం, ఇవన్నీ లేకుండా ఇక్కడ దాకా వచ్చాం మనం. మనకేం లేదా వాళ్ళ మీద? అమ్మ నాన్న తోడు చూసుకోలేదు నిన్ను స్కూల్కి పంపించడం వెనకాల వాళ్ళంతా ఫారిన్ నుంచి చదువుకుని వచ్చాడు. అంబేద్కర్, గాంధీ గారు ఫారిన్ నుంచి చదువుకుని వచ్చాడు. వాళ్ళకి లేరా పిల్లలు? వాళ్ళు చూసుకోలేరా? వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు తినలేరా? 3 బుల్లెట్లకు చచ్చిపోయాడు గాంధీ గారు. ఎవరి గురించి చచ్చిపోయాడు? ఎవడు పేల్చాడు బుల్లెట్లు? ఆ బుల్లెట్లు పేల్చిన వాడిని నువ్వు ఎందుకు భుజం వేసుకుని తిరుగుతున్నావు? మన తండ్రి నెత్తురు ఎవరి చేతుల మీద ఉందో వాళ్ళ భుజాలను ఎలా మోసుకుని తిరుగుతున్నావు? నాకు బ్లడ్ బాయిల్ అడుగుతున్నాను నేను విషయాలు. దేశం మునిగిపోతా ఉంది, ఇల్లు అంటుకుంటా ఉంది. ఇప్పుడు కూర్చుని నేను చాలా బిజీ అని నువ్వు చెప్తున్నావు. ఏం చేయమంటావు? ఈ దేశాన్ని ఎలా కాపాడమంటావు? ఎవరి దేశం ఇది? ఎక్కడికి పుట్టిన పుట్ట ఎక్కెక్కి ఏడుస్తుందంటే వాళ్ళ భారతదేశం గాంధీ యొక్క, అంబేద్కర్ యొక్క, నెహ్రూ యొక్క, వేల సంవత్సరాల ఋషుల యొక్క దేశం అనేది ఏడుస్తుంది. వాడు ఎవడు లేక ఎవరు కాపాడతాడు దీన్ని? నీ పిల్లలు నువ్వు కాపాడుకుంటే సరిపోయిందా? ఎవరు ఆకాశానికి దిగొచ్చాననుకున్నావా? ఈ దేశం కంట్రిబ్యూషన్ లేకుండా, ఈ నెత్తురు లేకుండా నీ పిల్లల్ని పెంచావా నువ్వు? ఇంగ్లాండ్ సైనికుడు ఒక కథ చెప్పాడు, నేను యుద్ధం చేస్తే అక్కడ చచ్చిపోతే నన్ను అక్కడ పూడ్చిపెట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి అది ఇంగ్లాండ్దే, ఎందుకంటే ఇంగ్లాండ్ యొక్క సైనికుడు కింద నిద్రపోతాడని చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలకి 24 గంటలు ఎలా కూర్చొని చూస్తున్నావు, కానీ ఆ బయట తిరుగుతూ సెల్ ఫోన్లో చూస్తానండి చెప్పట్లేదే. అంత అటెన్షన్ ఏముంది దాంట్లో? వాడు కొడితే 50 మంది పడిపోయినట్టు ప్రపంచంలో వాడు పడ్డు, వాడు కొడితే ఈ గోడ పడిపోతే అలా జరగదు. అవన్నీ కూడా వాస్తవాలు కావు. వాస్తవాలు కాని విషయాలకు నువ్వు టైం పెడతావు, వాటిని చూసి ఆనందిస్తున్నావు, వాటి గురించి ముందుకెళ్తాం. ఉద్యమాన్ని అందుకోండి. హిందూ మతానికి మనం హెచ్పి పేరు మీద మనం మొదలుపెట్టిన తర్వాత షాక్ వేవ్స్ వెళ్తున్నాయి అన్ని చోట్లకి. ఇది హిందూ మతాన్ని రక్షించుకునే విధానం, ఇది భారతదేశాన్ని రక్షించుకునే విధానం అని మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం మీటింగ్ వచ్చిన తర్వాత షాక్ వేవ్స్ వెళ్తూ ఉన్నాయి. మనం దీక్ష గురించి మాట్లాడుతుంటే షాక్ వేవ్స్, ట్రెమర్స్ వెళ్తూ ఉన్నాయి.